ఒక్కసారి ఆగి ఈ మాటలు శ్రద్ధగా వినండి. ఈ మాటలు మీ చెవులకు మాత్రమే కాదు, మీ హృదయానికి చేరాలని నేను కోరుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా మీరు ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఒక ఫోన్ కాల్ కోసం, ఒక మెసేజ్ కోసం, ఒక అవకాశం కోసం, ఒక సమాధానం కోసం, లేదా మీ మనసులో ఎన్నో రోజులుగా దాచుకున్న ఒక కోరిక నెరవేరాలని దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉండవచ్చు. ఎవరితోనూ చెప్పలేని బాధ మీలో ఉండవచ్చు. బయటకు నవ్వుతున్న లోపల మాత్రం నా జీవితంలో కూడా మంచి రోజు ఎప్పుడు వస్తుందని మీరు అనుకుంటూ ఉండవచ్చు. అయితే ఈరోజు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు చూస్తున్న పరిస్థితి మీ జీవితానికి చివరి పేజీ కాదు. మీ కథ ఇంకా పూర్తి కాలేదు. మనుషులు ఇది ఇక జరగదు అని చెప్పిన చోట దేవుడు ఒక కొత్త దారిని తెరవగలడు. మూసుకుపోయినట్టు కనిపించిన తలుపు ముందు దేవుడు మరో తలుపును తెరవగలడు. మీరు అసాధ్యం అనుకున్న విషయాన్ని కూడా ఆయన సాధ్యం చేయగలడు. బైబిల్లో యెర్మీయా గ్రంథం 32:27లో దేవుడు ఇలా ఇదిగో నేను యెహోవాను, సమస్త శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనదా ఉన్నదా అనని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఒక్క మాటను మీ హృదయంలో పెట్టుకోండి. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్, మీరు కోల్పోయినవన్నీ, అనుకున్న అవకాశం, మీరు ప్రార్థిస్తూ వచ్చిన కోరిక, ఇవన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి రాబోయే 24 గంటలను సాధారణమైన గంటలుగా చూడకుండా భయంతో కాదు, విశ్వాసంతో చూడండి. మీరు ఫోన్ మోగినప్పుడు ఒక మంచి వార్త రావచ్చు. ఒక మెసేజ్ వచ్చినప్పుడు మీ హృదయాన్ని మార్చే సమాచారం ఉండవచ్చు. ఎవరైనా మిమ్మల్ని సంపాదించినప్పుడు మీరు ఊహించిన ఒక అవకాశం రావచ్చు. కానీ అద్భుతం అంటే కేవలం డబ్బు రావడం కాదు. కొన్నిసార్లు ఒక సమస్యకు పరిష్కారం దొరకడం కూడా అద్భుతమే. కొన్నిసార్లు ఒక సంబంధం తిరిగి బాగుపడడం అద్భుతమే. కొన్నిసార్లు మనసులో ఉన్న భయం తొలగిపోయి ప్రశాంతత రావడం కూడా అద్భుతమే. మీరు అనుకున్న విధంగా కాకపోయినా దేవుడు మీకు మేలు చేసే విధంగా పనిచేయగలడు. మీరు ఒక కోరిక కోసం ప్రార్థిస్తున్నారా? అయితే ఈరోజు నిరాశపడకండి. మీరు ఒక విజయాన్ని కోరుకుంటున్నారా? అయితే మధ్యలోనే ఆగిపోకండి. మీరు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే తలుపు ఇంకా తెరుచుకోలేదని దేవుడు మిమ్మల్ని మర్చిపోయాడని అనుకోకండి. ఎందుకంటే దేవుని సమయం ఆలస్యం కాదు, అది సరైన సమయము. మరి కీర్తన గ్రంథం 30:5 మనకు గుర్తు చేసేది ఏంటంటే, సాయంకాలంలో ఏడుపు నిలిచి ఉండను, ఉదయంలో సంతోషము కలుగును. సాయంకాలంలో ఏడుపు వచ్చి ఏడ్చుచూ ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. నిన్నటి కన్నీళ్లు మీ రేపటి కథను నిర్ణయించవు. ఈ రోజు మీ హృదయము భారంగా ఉన్నా రేపు అదే హృదయము మరి ఆనందంతో నిండిపోవచ్చు. కాబట్టి ఈ 24 గంటల్లో ఏమి జరుగుతుందో అని భయపడుతూ ఎదురు చూడకండి. దేవా, నా జీవితంలో నీ చిత్తమే జరగాలి. నీవు తెరిచే తలుపును నేను స్వీకరిస్తాను, నీవు ఇచ్చే సమాధానాన్ని నేను నమ్ముతాను అని చెప్పండి. మీరు అనుకున్నది సాధించడానికి దేవుడు మీకు జ్ఞానాన్ని ఇవ్వాలి. మీ కోరిక నెరవేరడానికి సరైన మార్గాన్ని చూపాలి. మీ జీవితంలో మంచి మార్పు రావడానికి సరైన అవకాశం తెరవాలి. ఈ మాట వింటున్న మీలో ఎవరో ఒకరు చాలా రోజులుగా ఒక సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీకోసం ఒక మాట ఆశ వదులుకోకండి. ఎందుకంటే మీకు కనిపించిన చోట దేవుడు పని చేస్తూ ఉండవచ్చు. రాబోయే 24 గంటలను ప్రారంభించండి. నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నా జీవితం ఆయన చేతుల్లో ఉంది. నాకు మేలు జరిగేలా ఆయన నడిపిస్తాడని నమ్మండి. మీరు అనుకున్నది దేవుని చిత్తమైతే అది నెరవేరాలని, మీరు కోరుకున్న దానికంటే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీ జీవితంలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. మీ జీవితాన్ని మార్చే ఆ గుడ్ న్యూస్ కోసం ఆశతో ఎదురు చూడండి. దేవునిపై నమ్మకం ఉంచండి. మీ కథలో ఇంకా ఒక అద్భుతమైన అధ్యాయం మిగిలే ఉంది. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్లీ చూడండి. ప్రతి ఒక్క వీడియో కూడా ఎంతో ఆదరణగా ఉంటుంది. బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు మరి వినవలసినటువంటి మాటలండి. దేవుని మాటలు వింటే మనకు మనసుకు ప్రశాంతంగా కలుగుతుంది, అలానే మరి ఆదరణ కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియోస్ చూడండి. మరి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. చాలామంది కూడా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తున్నాం సిస్టర్ అని కమెంట్ చేస్తున్నారు. మరి చాలామంది కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారు. చాలామందికి కూడా మరి అనేకమైన బాధల్లో, సమస్యల్లో ఉన్నామని కామెంట్లు పెడుతున్నారు. మీ అందరి కమెంట్లు నేను చదివి ప్రార్థిస్తున్నానండి. కొంచెం రిప్లై అవ్వడం మరి కొంచెం లేట్ అవుతుంది, సారీ. సో మీ అందరి కమెంట్లు కూడా చదివి నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా మేలు చేయగలడు. విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించండి. సో మరి ఈరోజు మరి దేవుడు మీతో మాట్లాడే మాటలు మరి
వినడానికి సిద్ధంగా ఉన్నారా? వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక్క క్షణం మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ మాటలను హృదయంతో వినండి. రాబోయే 24 గంటల్లో మీ జీవితాన్ని మార్చే ఒక గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు. మీరు ఎన్నో రోజులుగా కోరుకుంటున్న ఒక విషయం గురించి సమాధానం రావచ్చు. మీరు ఎదురు చూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. మీరు అసాధ్యం అనుకున్న విషయంలో కూడా మరి దేవుడు ఒక మార్గాన్ని చూపించవచ్చు. కానీ ఈ మాటని కేవలం ఒక ఆశగా వినకండి. దేవునిపై విశ్వాసం పెట్టుకుని వినండి. ఎందుకంటే మనం నమ్మే దేవుడు పరిస్థితులు మారిన తర్వాత పనిచేసే దేవుడు కాదు. పరిస్థితులు మారకముందే మార్గాన్ని సిద్ధం చేసే దేవుడు. బైబిల్లో ఇర్మియా గ్రంథం 32:27లో దేవుడు ఇలా అంటున్నాడు, ఇదిగో నేను యెహోవాను, సమస్త శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఒక్క ప్రశ్నను ఈ రోజు మీ జీవితానికి అన్వయించుకోండి. నా సమస్య దేవునికి పెద్దదా? కాదు. నా కోరిక దేవునికి అసాధ్యమా? కాదు. నేను కోల్పోయింది దేవుడు తిరిగి ఇవ్వలేడా? కాదు. నా కోసం మూసుకుపోయిన తలుపు దేవుడు తెరవలేడా? కాదు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. బైబిల్లో ఒక అందమైన సంఘటన ఉంది. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో అన్నా గురించి మనం చదువుతూ ఉంటాము. అన్నా హృదయంలో ఒక కోరిక ఉంది. ఆమెకు సంతానం కావాలని ఎంతో కాలంగా కోరుకుంది. ఆ కోరిక చిన్నదిగా కనిపించవచ్చు, కానీ ఆమెకు అది జీవితాంతం మోస్తున్న బాధ. ఆమె ఇతరుల ముందు బలంగా కనిపించిన దేవుడి సన్నిధిలో మాత్రము తన కన్నీళ్లను దాచుకోలేదు. ఒకరోజు ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది. ఆమె దగ్గర గొప్ప మాటలు లేవు, ఎవరిని ఆకట్టుకునే ప్రార్థన లేదు, తన బాధను అందంగా చెప్పే శక్తి కూడా లేదు. ఆమె దగ్గర ఉన్నది ఒక్కటే, ఒక ఇరిగిన హృదయము. ఆమె దేవుని ముందు తన హృదయాన్ని కొమ్మరించింది. ఆమె పరిస్థితి ఆ క్షణంలో మారలేదు. ఆమె ప్రార్థన చేసిన వెంటనే చేతిలో సమాధానం రాలేదు, కానీ అక్కడ ఒక ముఖ్యమైన విషయం జరిగింది. అన్న తన బాధను దేవుని చేతుల్లో పెట్టింది. ఆమె అక్కడ నుంచి వెళ్ళినప్పుడు పరిస్థితి ఇంకా మారలేదు, కానీ ఆమె మొక్కల్లో ఉన్న బాధ మారిపోయింది. ఎందుకంటే ఆమె విషయము అర్థం చేసుకుంది. నా సమస్యకు సమాధానం నా చేతుల్లో లేకపోయినా నా దేవుని చేతిలో ఉంది. ఇది మీకోసం కూడా ఒక గొప్ప పాఠం. మీరు కూడా ఎన్నో రోజులుగా ఒక విషయం కోసం ప్రార్థిస్తూ ఉండవచ్చు. దేవా ఎప్పుడు అని అడుగుతూ ఉండవచ్చు. ఇంకెంతకాలం అని అనుకుంటూ ఉండవచ్చు. నా ప్రార్థనకు సమాధానం ఎందుకు రావడం లేదు అని కన్నీళ్ళు పెట్టుకుని ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, సమాధానము ఆలస్యం అవుతుందంటే దేవుడు మీ ప్రార్థన వినడం లేదని కాదు. కొన్నిసార్లు దేవుడు సమాధానం ఇవ్వడానికి ముందు మనలో విశ్వాసాన్ని పెంచుతాడు. కొన్నిసార్లు తలుపు తెరవడానికి ముందు సరైన సమయాన్ని సిద్ధం చేస్తాడు. కొన్నిసార్లు మనం కోరుకున్న దానికంటే గొప్పదాన్ని ఇవ్వడానికి మనం పట్టుకున్న దాన్ని విడిచిపెట్టేలా మరి చేస్తాడు. అన్న కథలో మరి అద్భుతమైన విషయం ఏమిటంటే, ఒకప్పుడు దేవుని ముందు కన్నీళ్లతో నిలబడిన అదే అన్న తర్వాత తన బిడ్డను దేవుని చేతుల్లో సమర్పించే స్థాయికి వచ్చింది. ఆమె కన్నీళ్ళు స్థానం ఒక రోజు సాక్ష్యంగా మారింది. మీ జీవితంలో కూడా అలాంటి రోజు రావచ్చు. ఈ రోజు మీరు కన్నీళ్లతో ఉన్న చోటే రేపు మీరు దేవుడు నిజంగా నా ప్రార్థన విన్నాడు అని చెప్పే రోజు రావచ్చు. అందుకే రాబోయే 24 గంటలను మరి భయంతో చూడకండి. మీరు ఎదురు చూస్తున్న ఫోన్ కాల్ రావచ్చు, మీరు ఎదురు చూస్తున్న సమాధానం రావచ్చు, మీరు కోల్పోయామని అనుకున్న అవకాశం రావచ్చు, లేదా మీరు ఊహించిన ఒక కొత్త తలుపును దేవుడు తెరవచ్చు. గుడ్ న్యూస్ అంటే మనం ఊహించినది జరగాలని కాదు, దేవుడు మన జీవితంలో మనకు మేలు చేసే పని చేయడం. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. నా పరిస్థితిని బట్టి నేను విశ్వసించను, నా దేవుడిని బట్టి నేను విశ్వసిస్తాను. మీ దగ్గర డబ్బు లేకపోయినా విశ్వసించండి, అవకాశం కనిపించకపోయినా విశ్వసించండి, మనుషులు మీకు కుదరదు అని చెప్పినా విశ్వసించండి. ఎందుకంటే మనుషుల మాట మీ భవిష్యత్తును చివరి తీర్పు కాదు, దేవుడి చేతిలో మీ భవిష్యత్తు ఉంది. కీర్తన గ్రంథం 30:5 సాయంకాలం ఏడుపు నిలిచి ఉండను, ఉదయం సంతోషము కలను. ఎంత అందమైన వాగ్దానం అండి ఇది. ఇప్పుడు మీ జీవితంలో సాయంకాలం లాంటి పరిస్థితి ఉండవచ్చు, కానీ దేవుడు మీ జీవితంలో ఉదయం తీసుకురాగలడు. మీరు కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి ఇవ్వగలడు. మీరు కోల్పోయిన అవకాశాన్ని మించిన అవకాశాన్ని ఇవ్వగలడు. మీరు కన్నీళ్లతో అడిగిన దానికి ఆనందంతో సమాధానం ఇవ్వగలడు. కాబట్టి రాబోయే 24 గంటలను సాధారణమైన సమయంగా చూడకండి. ప్రతి గంటను ప్రార్థనతో ప్రారంభించండి. ప్రతి వార్తను భయంతో కాదు, వివేచనతో స్వీకరించండి. ప్రతి అవకాశాన్ని దేవుని చేతిలో నుంచి వచ్చినది అని పరిశీలించండి. ముఖ్యంగా మీ హృదయంలో ఆశను చంపుకోకండి. మీరు ఎన్నోసార్లు విఫలమై ఉండవచ్చు, ఎన్నోసార్లు నిరాశపడి ఉండవచ్చు, ఎన్నోసార్లు ఇక నా వల్ల కాదని అనుకుని ఉండవచ్చు. కానీ ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, ఈ మాటను గుర్తుపెట్టుకోండి, నీ కథ ఇంకా పూర్తి కాలేదు. హన్నా కన్నీళ్లతో ప్రారంభించిన ప్రార్థన ఒకరోజు సాక్ష్యంగా మారింది. అదే దేవుడు ఈరోజు కూడా నీతో ఉన్నాడు. మీ జీవితంలో కూడా ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసి, ఆ రోజుల్లో నేను ఎందుకు భయపడ్డానో తెలియదు, దేవుడు నా కోసం
కోసం అప్పుడే పనిచేస్తున్నాడని చెప్పే రోజు రావచ్చు. కాబట్టి మీ కోరికను దేవుని చేతుల్లో పెట్టండి, మీ భవిష్యత్తును ఆయన చేతుల్లో పెట్టండి, మీ కుటుంబాన్ని ఆయన చేతుల్లో పెట్టండి, మీ ఉద్యోగాన్ని, మీ చదువుని, మీ సంబంధాలను, మీ కళలను ఆయనకు అప్పగించండి. ఆ తర్వాత ప్రశాంతంగా ఇలా చెప్పండి, దేవా, నేను అడిగింది నాకు మంచిదైతే దయచేసి అనుగ్రహించు, నేను ఊహించినది నాకు మంచిదైతే దానిని స్వీకరించే హృదయాన్ని నాకు ఇవ్వు, కానీ నా జీవితంలో నీవు నడిపించే దారిని నేను వదలను అనని. ఇది నిజమైన విశ్వాసం. రాబోయే 24 గంటలు ఏదో ఒక అద్భుతం జరుగుతుందని మాత్రమే కాదు, ఈ 24 గంటలు దేవుడు మీ హృదయంలో కొత్త ఆశను పుట్టించాలి. మీరు విన్న ఒక వార్త మీ జీవితాన్ని మార్చవచ్చు, ఒక తలుపు తెరుచుకోవచ్చు, ఒక అవకాశం రావచ్చు, ఒక సమస్యకి పరిష్కారం దొరకవచ్చు, లేదా మీకే తెలియకుండా దేవుడు మీకోసం ఒక మార్గాన్ని సిద్ధం చేస్తూ ఉండవచ్చు. అందుకే ఈరోజు చివరిగా ఒక మాట, నీవు అడిగినది ఇంకా రాకపోయినా నిరాశపడకు, నీవు ఎదురు చూస్తున్న సమాధానం ఇంకా కనిపించకపోయినా వెనక్కి తగ్గకు. నీ కన్నీళ్లు దేవునికి కనిపిస్తున్నాయి, నీ ప్రార్థన దేవునికి వినిపిస్తుంది, నీ జీవితం దేవుని చేతుల్లో ఉంది, నీకు గుడ్ న్యూస్ వస్తుంది అనే ఆశతో మాత్రమే కాదు, గుడ్ న్యూస్ ఇచ్చే దేవుడు నీతో ఉన్నాడని నమ్మకంతో ముందుకు సాగు. నీ కోరిక నెరవేరాలని, నీవు అనుకున్న మంచి కార్యాలు విజయవంతం కావాలని, నీ జీవితంలో దేవుడు తెరిచే ప్రతి తలుపు ఆశీర్వాదానికి కారణం కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాము. నీ కన్నీళ్ళ తర్వాత సంతోషం ఉంది, నీ నిరీక్షణ తర్వాత సమాధానం ఉంది, నీ ప్రార్థన తర్వాత సాక్ష్యం ఉంది. దేవునిపై నమ్మకం ఉంచు, నీ కథలో ఇంకా అద్భుతం మిగిలే ఉంది. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఏకీభవించండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించండి, నేను కూడా ప్రార్థిస్తాను. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ క్షణంలో మా అందరినీ నీ సన్నిధికి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. మా జీవితంలో ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కన్నీళ్లు ఉన్నా నిన్ను పిలవడానికి మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు ప్రభువా. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా నీ చేతుల్లో పెట్టుకుంటున్నాం ప్రభువా. వారి హృదయాల్లో ఉన్న మాటలను వారికి చెప్పకుండానే నీకు తెలుసు, వారి బయటకు చెప్పలేని బాధలు నీకు తెలుసు, రాత్రులు ఒంటరిగా ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు నీకు తెలుసు, ఎవరికి చెప్పలేని భయాలు, ఆందోళనలు, నిరాశలు, నిరీక్షలు అన్నీ నీకు తెలుసు ప్రవ్వా. ఈరోజు వారి హృదయానికి నీ సమాధానం ఇవ్వు ప్రవ్వా. ఎవరైతే చాలా రోజులుగా ఒక మంచి వార్త కోసం ఎదురు చూస్తున్నారో వారి నిరీక్షణకు సమాధానం ఇవ్వు. ఎవరైతే ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి మంచి అవకాశం కల్పించు. ఉద్యోగం కోసం ఎన్నో ఇంటర్వ్యూలు చేసి ఇంకా అవకాశం రాక బాధపడుతున్న వారికి సరైన తలుపు తెరువు, వారి కష్టానికి ఫలితం కలిగించు. చదువుతున్న విద్యార్థులందరినీ ఆశీర్వదించు, పరీక్షల భయాన్ని తొలగించు, జ్ఞాపశక్తిని, ఏకాగ్రతను, జ్ఞానాన్ని వారికి ఇవ్వు ప్రభువా. వారు చదివినది సరైన సమయంలో గుర్తుకు వచ్చేలా చేయి. వారి తల్లిదండ్రులు వారి విజయాన్ని చూసి ఆనందించేలా చేయి ప్రభువా. తమ పిల్లలు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రుల్ని ఆదరించు, కష్టపడుతున్న తండ్రులను బలపరచు, కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్న తల్లులకు ధైర్యాన్ని ఇవ్వు. పిల్లల కోసం కన్నీళ్లతో ప్రార్థిస్తున్న ప్రతి తల్లిదండ్రుల ప్రార్థనను ఆలకించు ప్రభువా. కుటుంబాల్లో ప్రేమని పెంచు, భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలను తొలగించు, మాటల వల్ల వచ్చిన గాయాలను స్వస్థపరచు. విడిపోవాలనే ఆలోచనలో ఉన్న కుటుంబాల్లో సమాధానం ఇవ్వు ప్రభువా. ఒకరినొకరు అర్థం చేసుకునే హృదయాన్ని ఇవ్వు. పిల్లలు మరియు తల్లిదండ్రుల మధ్య ఉన్న దూరాన్ని తొలగించు. ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారికి నీ సన్నిధి తోడుగా ఉండాలి ప్రభువా. ఎవరికి తమ బాధ చెప్పుకోలేకపోతున్నారో నేను నీతో ఉన్నాననే ధైర్యాన్ని వారి హృదయంలో నింపాలి ప్రభువా. ఆర్థిక సమస్యల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోయ్యా. అప్పుల భారంతో బాధపడుతున్న వారికి సరైన మార్గం చూపించు. అవసరాల్లో ఉన్న కుటుంబాలకు అవసరమైన సహాయం అందేలా చేయి ప్రభువా. కష్టపడి పనిచేస్తున్న వారికి వారి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయి ప్రభువా. డబ్బు విషయంలో తప్పు నిర్ణయాలు తీసుకోకుండా జ్ఞానాన్ని ఇవ్వు. వ్యాపారం చేస్తున్న వారిని ఆశీర్వదించు, వారి కష్టానికి మంచి ఫలితం రావాలి ప్రభువా. నష్టాల్లో ఉన్న వారికి సరైన మార్గం చూపించు. కొత్తగా ఏదైనా ప్రారంభించుకోవాలా అనుకునే వారికి ధైర్యం ఇవ్వు. వారి చేతుల పనిని ఆశీర్వదించు ప్రభువా. ఈ ప్రార్థన వింటున్న వారిలో ఎవరి హృదయంలోనైనా ఒక ప్రత్యేకమైన కోరిక ఉంటే ఆ కోరికను నీ పాదాల దగ్గర ఉంచుతున్నాము ప్రభువా. వారు ఎన్నో రోజులుగా అడుగుతున్న విషయం నీకు తెలుసు. వారు అడిగినది వారికి మంచిదైతే సరైన సమయంలో దాన్ని అనుగ్రహించు. వారి నిరీక్షణ వృధా చేయకు ప్రభువా. ఎవరైతే ఏదో ఒక సమస్యలో చిక్కుకుపోయి దీనికి మార్గం ఎక్కడుంది అని ఆలోచిస్తున్నారో వారికి ఒక మార్గాన్ని చూపించు. మూసుకుపోయిన తలుపులు ముందు నిలబడి ఉన్న వారికి సరైన తలుపు తెరువు ప్రభువా. తప్పుదారిలో వెళ్లకుండా కాపాడు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జ్ఞానాన్ని ప్రభువా. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి ఇంటిని నీ సమాధానంతో నింపు. వారి ఇంట్లో ప్రేమ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి,
ఆనందం ఉండాలి, పరస్పర గౌరవం ఉండాలి. ప్రతి ఉదయం భయంతో కాకుండా ఆశతో లేచేలా చెయ్యి. వారి ప్రయాణాల్లో కాపాడు, వారి పనుల్లో కాపాడు. వారి బయటికి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు నీ కృప వారితో ఉండాలి. వారికి తెలియని ప్రమాదాల నుండి కూడా కాపాడు ప్రభువా. తమ జీవితంలో ఎన్నో తప్పులు చేసామని బాధపడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకో. నా వల్ల ఏమీ కాదు అని అనుకునే వారికి కొత్త ఆరంభాన్ని ఇవ్వు. గతంలో జరిగిన దాన్ని మర్చిపోలేకపోయిన భవిష్యత్తును మార్చే శక్తి నీకుందని వారికి అర్థమయ్యేలా చెయ్యి. విఫలమైన వారికి మళ్ళీ ప్రయత్నించే ధైర్యం ఇవ్వు. నిరాశ చెందిన వారికి ఆశ ఇవ్వు. భయపడుతున్న వారికి ధైర్యం ఇవ్వు. ఏడుస్తున్న వారికి ఓదార్పు ఇవ్వు. ఎదురు చూస్తున్న వారికి సహనం ఇవ్వు ప్రభువా. మేము అడిగిన ప్రతి విషయం వెంటనే జరగాలని మాత్రమే కాదు ప్రభువా, మాకు నిజంగా మేలు చేసేది జరగాలని ప్రార్థిస్తున్నాము. మా ఆలోచనల కంటే నీ ఆలోచనలు గొప్పవి, మా ప్రణాళికల కంటే నీ ప్రణాళిక గొప్పది. మేము చూడలేని దారిని నీవు చూస్తున్నావు ప్రభువా. అందుకే మా జీవితాన్ని మీ చేతుల్లో ఉంచుతున్నాం ప్రభువా. తండ్రి, ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిలో రాబోయే 24 గంటలు నీ చేతుల్లో పెడుతున్నాం ప్రభువా. ఈ 24 గంటలు ఒక మంచి మార్పు రావాలని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే ఒక గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి వార్త వినిపించాలి. ఎవరైతే ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారో జీవితానికి ఉపయోగపడే కాల్ రావాలి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి అవకాశం రావాలి ప్రభావ. ఎవరైతే పరీక్ష ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతోషించే ఫలితం రావాలి. ఎవరైతే అప్పుల నుండి బయటపడాలని కోరుకుంటున్నారో వారికి సరైన మార్గం కనిపించాలి. ఎవరైతే కుటుంబ సమస్యకు పరిష్కారం కావాలని ఎదురు చూస్తున్నారో వారి ఇంట్లో సమాధానం రావాలి. ఎవరైతే ఒక కోరిక కోసం కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన సమాధానం వచ్చే దారిని నీవు తెరవాలి ప్రభువా. రాబోయే 24 గంటల అద్భుతం జరుగుతుందని విశ్వాసంతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు హృదయంలో ఆశని నింపుము. అది మేము ఊహించని విధంగానే జరగాలని బలవంతం చేయకూడదు, కానీ నీ చిత్త ప్రకారం మా జీవితానికి మేలు చేసే అద్భుతమైన మార్పు జరగాలని ప్రార్థిస్తున్నాము. ఒక మూసిపోయిన తలుపు తెరుచుకోవచ్చు, ఒక సమస్యని పరిష్కారం దొరకవచ్చు, ఒక మంచి అవకాశం రావచ్చు, ఒక గుడ్ న్యూస్ వినిపించు. మరి ఎప్పటి నుంచో భారంగా ఉన్న హృదయానికి ఒకసారిగా ప్రశాంతత రావచ్చు. ప్రభువా, ఏ రూపంలో సమాధానం వచ్చినా దాన్ని గుర్తించే జ్ఞానం మాకివ్వు. నీ కృపను గుర్తించే హృదయాన్ని ఇవ్వు. యెహోవా కొరకు గొప్ప కార్యములు చేసిను మనము సంతోషించున్నాము అని కీర్తన గ్రంథము 126:3 చెప్పినట్లుగా మా జీవితంలో కూడా నీవు చేసిన గొప్ప కార్యములు చూసి సంతోషించే రోజులు రావాలి. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మంచి మార్పు రావాలి. వారి కన్నీళ్ళు సంతోషంగా మారాలి, వారి నిరాశ ఆశగా మారాలి, వారి భయం విశ్వాసంగా మారాలి, వారి నిరీక్షణ సాక్ష్యంగా మారాలి. ప్రభువా, రాబోయే 24 గంటలను నీ చేతుల్లో పెడుతున్నాము. మా జీవితాల్లో నీకు మహిమ కలిగించి ఒక మంచి కార్యం జరగాలి. మా హృదయాల్లో కొత్త ఆశ పుట్టాలి. మా కుటుంబాల్లో సమాధానం రావాలి. మా అవసరాల్లో నీ సహాయం కనిపించాలి. మా ప్రార్థనలకు నీ చిత్త ప్రకారం సమాధానం రావాలి. మేము అడిగిన దానికంటే గొప్పదాన్ని నీవు ఇవ్వగలను నమ్ముతున్నాం ప్రభువా. మా జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి. మా రేపు నీ చేతుల్లో ఉంది. మా ఆశ నీలోనే ఉంది. రాబోయే 24 గంటలు మా జీవితాల్లో మార్చి ఒక మంచి వార్త వినేలా చేయము. మేము ఎదురు చూస్తున్న సమాధానానికి మార్గం చూపము. మా కోరిక నీ చిత్తానికి అనుగుణంగా ఉంటే దాన్ని నెరవేర్చము. మేము అనుకున్న దానికంటే గొప్ప ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించు. మా కుటుంబాలను ఆశ్రయించు, మా పిల్లల్ని ఆశ్రయించు, మా తల్లిదండ్రులను ఆశ్రయించు, మా చదువును ఆశ్రయించు, మా ఉద్యోగాలను ఆశ్రయించు, మా కష్టాన్ని ఆశ్రయించు, మా భవిష్యత్తు ఆశ్రయించు. ఈ 24 గంటల భయంతో కాదు, విశ్వాసంతో గడిచేలా చేయి ప్రభువా. మీ చేతిలో మా అసాధ్యమైంది ఏది లేదు నమ్ముతున్నాం ప్రభువా. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వాక్యం మీకు అర్థవంతంగా ఉందా లేదనేది ఖచ్చితంగా మరి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో మరి చాలామంది కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నానండి. మీరు భయపడవద్దు, బాధపడవద్దు. మరి ఈ వాక్యాన్ని మీరు చదివి మరి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి, ఇది నమ్మండి. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడైన నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.